ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ సర్కారు అన్ని అబద్ధాలు చెబుతోంది. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చామంటూ డ్రామాలాడుతోంది. ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఎలా సాధ్యమని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. అన్నింటినీ నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ సర్కారేనని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ నియామకాలు ఇదంతా ఎన్నికల స్టంట్ అని నిరుద్యోగులు అంటున్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇది స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ పలు వేదికలపై వల్లెవేస్తున్న మాట. ఇది నిజమా కాదా అన్న విషయం ఆయనకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు అంతకన్నా బాగా తెలుసు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేయలేదు. మరెలా సాధ్యమని నిరుద్యోగులే ప్రభుత్వ పెద్దల్ని నిలదీస్తున్నారు. సీఎం ఒక్కరే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. అసలు ఆయా పోస్టుల కోసం నోటిఫికేషన్లు ఎవరు ఎప్పుడు విడుదల చేశారన్న విషయాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోయారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 30,000 ఉద్యోగాలను తామే భర్తీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా నిరుద్యోగుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రచార ఆర్భాటానికి తెరలేపాడని ప్రతిపక్షాల నుంచి విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. గత సీఎం కేసీఆర్ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి హంగు ఆర్భాటాలతో హైడ్రామా తలపించేలా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల చెవిలో పూలు పెట్టారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 30,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుందన్న విషయం ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలుసు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏ ప్రభుత్వంలో విడుదలయ్యాయన్న ప్రశ్నలకు మాత్రం ఎక్కడా సమాధానాలు ఇచ్చుకోలేదు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు మాత్రం కొన్ని పోస్టుల్ని కలుపుతూ మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. అందులో స్టాఫ్ నర్సులో 1890 పోస్టులు, గ్రూప్ 1లో 80 పోస్టుల్ని కలిపి హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో వివిధ నియామక దశల్లో ఉన్న నోటిఫికేషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విడుదలయ్యాయి. వాటిలో దాదాపు 18 ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 1లో 503 పోస్టులు, గ్రూప్ 2లో 783 పోస్టులు, గ్రూప్ 3లో 1383తో పాటు 1382 జూనియర్ లెక్చరర్ పోస్టులతో భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 247 పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీ కోసం 2022 సెప్టెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆయా ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతూ వస్తున్నది. ప్రస్తుతం గ్రూప్ పరీక్షల కోసం పార్లమెంటు ఎన్నికల తర్వాత రాత పరీక్షలు నిర్వహించడం కోసం టీఎస్పీఎస్సీ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ఈ నిజానిజాలను ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నిరుద్యోగులు కోరుతున్నారు.